రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2020 మే 5వ తారీఖున ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3,889 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా, లోక్సభ పక్ష నేతగా జగన్ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తులైన మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ అయిన PLR కంపెనీకి దోచిపెట్టేదానికి మే 5వ తారీఖు 2020 టెండర్లు పిలిచారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. PLR కంపెనీకి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చేసుకున్నారు. నారాయణఖేడ్లో ఒక అడ్వకేటు NGTకి వెళ్ళి అక్రమ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ కడుతుంది ఆపాలని ఒక అడ్వకేట్ వెళ్తే అదే కేసులో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయ్యి మే 2021లో ఆ ప్రాజెక్టుకు NGT స్టే ఇచ్చింది. NGT చాలా స్పష్టంగా ఆ రోజు టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not proceed with any work on ground in the geese of preparation of DPR for the Rayalaseema lift irrigation scheme అని ఇచ్చింది. ఇప్పుడు ఈ వైకాపా గ్రామ సింహాలు అడుగుతున్నా, మీరు చదువుకున్నారో చదువుకోలేదో, తెలిసి అబద్ధాలు చెప్తున్నారో తెలియక అబద్ధాలు చెప్తున్నారో, ఎవరిని మభ్యపెట్టడానికి ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ 2021 మే ఎవరు అధికారంలో ఉండారు అని అడుగుతున్నా. మీరు దోచుకోవడానికి ఒక టెండర్ పిలిచి మీ పార్టీ మీ క్యాబినెట్లో మంత్రిగా ఉండే కంపెనీకి ఆ టెండర్ ఇచ్చి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టును మీరు అధికారంలో ఉన్నప్పుడే NGT ఆపేసినా NGT అనుమతులు లేకుండా కట్టి 1000 కోట్ల రూపాయలు మీ వాళ్ళకు దోచిపెట్టారే ఎవరు? 2021లో మీరు అధికారంలో ఉన్నప్పుడు NGT ట్రిబ్యునల్ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ప్రాజెక్ట్ ఆపేయమంటే అప్పటి వరకు మీరు దోచిపెట్టిన 1000 కోట్ల రూపాయలకు ఎవరు సమాధానం చెప్తారు?